ఇంపార్టెంట్. మెంటల్ క్యాల్కులేటర్స్ అంటే బాగా పరిగెట్టేవాళ్ళు. ఇట్స్ నాట్ ఎ ట్రిక్. ట్రిక్స్ కెనాట్ హెల్ప్ ఆఫ్టర్ పాయింట్. సో ఈ కాంపిటీషన్లో పిలిచిన వాళ్ళందరినీ వీళ్ళు డిజైన్ కూడా ఎలా చేస్తారంటే మీరు ట్రిక్లు వాడలేకుండా, కొంతమంది వేదిక్ మ్యాథ్స్లో చూపిస్తారు 104 స్క్వేర్ అంటే 4 కలపండి 16 పెట్టేయండి 10816 ఆన్సర్. అలాంటి క్వశ్చన్లు ఇక్కడ అడగరు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ వాడితే చేస్తామని. మీరు ఎలాగైతే చాలా చోట్ల చూస్తారు వేదిక్ మ్యాథ్ టీచర్లు కానీ ఇవి కానీ, అవి హెల్ప్ అవ్వవని నేను అన్ను, కానీ ఈ డెవలప్మెంట్కి హెల్ప్ అవ్వవు. గుడ్ ఎగ్జామ్లో రాసేయడానికి పర్ఫెక్ట్, కానీ ఇదే ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ కాంపిటీషన్లో ఫస్ట్ టైం ఐ ఫినిష్డ్ ఇన్ ద 7th place. ఎందుకంటే దిస్ ఇస్ బియాండ్ క్యాల్కులేషన్, చాలా ఉంది ఇందులో. వచ్చాము ఇండియాకి వచ్చిన తర్వాత వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, స్కాట్ ఫ్లాన్స్బర్గ్ అని చెప్పి ఒక అతను ఉన్నారండి యుఎస్లో, వెరీ ఫేమస్ గై. హీ వాజ్ కాల్డ్ ద హ్యూమన్ క్యాల్కులేటర్. సో హ్యూమన్ క్యాల్కులేటర్ యుఎస్ అరిజోనా స్టేట్లో హీస్ అ వెరీ బిగ్ పర్ఫార్మర్. గ్లోబల్గా డిడ్ లాట్ ఆఫ్ షోస్. అలాగా హీస్ అరౌండ్ 50 years. ఐ మెట్ హిమ్ జర్మనీలో. చెప్పాను మీ రికార్డ్ ఉంది కదా, మేము ట్రై చేస్తున్నాం మరి అని. సో అబ్బా మరి సూపర్ అది ఇది అనుకున్నాం. సో వచ్చిన తర్వాత ద రికార్డ్ ఇస్ టు యాడ్ 2-digit నంబర్, అదే నంబర్కి ఫాస్ట్గా యాడ్ చేసి ఆన్సర్లు చెప్పడం. ఎలా అంటే మీరు ఒక 2-digit నంబర్ చెప్పండి, ఏదైనా 2-digit 11 నుంచి 99 మధ్యలో ఏదైనా చెప్పండి ఒక నంబరు. 29 కదా. సో ఈ రికార్డ్ ఏంటంటే నేను 29కి 29 యాడ్ చేస్తూ ఆన్సర్లు బయటకు చెప్పాలి. ఎంత ఫాస్ట్గా చెప్తాను 15 secondsలో. 15 seconds తర్వాత నేను ఎంతవరకు వెళ్ళానో చూసి దాన్ని బట్టి నువ్వు ఎంత ఫాస్ట్గా క్యాల్కులేట్ చేస్తున్నావు చెప్తారు. 29 + 29 ఎంత? 58 + 29 87. ఇది ఫాస్ట్గా చేయాలి. సో నేను చూపిస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్. 29, 58, 87, 116, 145, 174, 203, 232, 261, 293, 193, 48, 377, 406, 435, 464, 493, 522, 551, 580, 609, 638, 667, 696, 725, 754, 783, 812, 841, 870, 899, 928, 957, 986, 1015, 1044, 1073, 1102, 1131, 1160 and so on. 40 times చేశాను నేను ఇప్పుడు. సో దీన్ని నేను గుర్తుపెట్టుకునే ఛాన్స్ లేదు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు 2 నంబర్లు ఇవ్వండి సారీ. 2 నంబర్లు 58, 76. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 76 నంబర్ తీసుకుని అక్కడి నుంచి 58 యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను గుర్తుపెట్టుకునే ఛాన్సే లేదు. 2 నంబర్లు మీరే ఇచ్చారు. 76, 134, 192, 250, 308, 366, 424, 482, 540, 598, 656, 714, 772, 830, 888, 946, 1004, 1062, 1120, 1178, 1236, 1294, 135, 1410 అండ్ సో ఆన్. ఇక్కడ ఏదైతే ఉందో నోరు తడిపోతుంది కాబట్టి అయిపోతుంది, కానీ క్యాలిక్యులేటర్ కూడా ఇంత స్పీడ్ గా చేయలేదు. అబ్సల్యూట్లీ ఈ రికార్డ్ ని ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ రికార్డ్ అంటారు. క్యాల్కులేటర్లో చేసే వాళ్ళకన్నా ఫాస్ట్గా చేయడం. ఇన్ఫ్యాక్ట్ నా యూట్యూబ్ వీడియోల్లో కానీ నేను చేసే స్ట్రీమ్స్లో కానీ చాలామంది ఇట్లా మంచి అకౌంటెంట్ లాంటి వాళ్ళు వచ్చి మేము చేస్తాం ఫాస్ట్గా అని చెప్పి ఇట్లా నొక్కుంటూ వెళ్తారు. అండ్ వీ ట్రై టు రేస్ పాస్ దెమ్. ఎందుకంటే ఇది ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండి. మన హ్యూమన్ మైండ్ ఏమేమి చేయగలుగుతుంది అన్నదానికి అసలు అంతు లేదు. ఆ అంతు లేదన్న దాని మీద ఇట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఐ డూ 100-digit మల్టిప్లికేషన్స్, 200-digit స్క్వేర్ రూట్స్, ఇవన్నీ చాలా చేస్తాం. కానీ అందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పరిగెత్తడం అంది అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ఇట్. అండ్ పెద్ద క్యాల్కులేషన్లు చేయడం అంటే నదులు దాటడం అట్లా అనుకోండి మీరు, అట్లా ఫిజికల్గా. కానీ బేసిక్ పరిగెట్టడం ఇదే అండి. నేను చెప్పింది ఎందుకండి మీకు తెలుస్తుంది నేను ఎలా పరిగెడుతున్నాను. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మన బ్రెయిన్లో కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని ఉంటాయండి. ఎట్లా అంటే మనం మాట్లాడగలుగుతున్నాము అంటే మన బ్రెయిన్ ఒక విధంగా అర్థం చేసుకుంటుంది, ఒక విధంగా విజువలైజ్ చేసుకుంటుంది, ఒక విధంగా మన లాంగ్వేజ్ స్కిల్ వాడుతుంది కదా. ఇలాగా బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, నాట్ ఫిజికలీ బట్ నేను జస్ట్ చెప్తున్నాను, కొన్ని ఎలిమెంట్స్ టుగెదర్ మనకి మాట్లాడడం అన్న ఫెసిలిటీని ఇస్తాయి. అలాగా క్యాల్కులేషన్లు చేసేది, బీయింగ్ ఏబుల్ టు డూ క్యాల్కులేషన్స్, బీయింగ్ ఏబుల్ టు డూ క్విక్ క్యాల్కులేషన్స్ అండ్ జనరల్ విజువలైజేషన్, మ్యాథ్స్ అండర్స్టాండింగ్, సైన్స్ అండర్స్టాండింగ్, సోషల్ సైన్స్ అండర్స్టాండింగ్ అవి ఉన్నాయో ఇవన్నీ లింక్డ్. సో ద మొమెంట్ యూ గెట్ బెటర్ ఎట్ దిస్, మనం వేరే వాటిల్లో వీ స్పైక్ లైక్ ఎనీథింగ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ టుడే ఐ ఎమ్ నాట్ ఓన్లీ అ హ్యూమన్ క్యాల్కులేటర్, ఐ రన్ అ ఫ్యూ బిజినెసెస్, I head a startup. Then I've finished my college in research in mathematics and several other things. But I'm able to do all of this without any problem because నా మ్యాథమెటికల్ స్కిల్ కానీ నా మెథడ్ను డెవలప్ చేసుకునే స్ట్రాటజీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఇప్పుడు ఏదైనా కాసేపు
ఆలోచించే దానికంటే కాస్త ఎక్కువ ఆలోచించడం, ఇంకేదో చేస్తే నా బుర్ర వేడెక్కిపోతుందిరా బాబు, నేను చాలా స్ట్రెయిన్ అయిపోతున్నా, నా వల్ల కావట్లేదు అన్న ఫీలింగ్ని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కదా. మీరు ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పారు, ఇటు బిజినెస్ అని అదని ఇదని ఇన్ని చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా? మీకు ఉండదా జనరల్గా? స్ట్రెస్ అనేది ఐ వుడ్ సే దట్ ఉండదు అని అనలేమండి, కానీ డూ యూ ఎంజాయ్ ఇట్ ఇస్ అ క్వశ్చన్. ఫర్ ఇన్స్టెన్స్ ఎలా అంటే మన ట్యాంక్ బండ్ చుట్టూ 10K రన్ అవుతుందండి, పరిగెడతారు అందరు ఇళ్ళకి చుట్టూ పరిగెడతారు ఒక కాజ్ కోసం, ఏదో ట్రెక్కింగ్ చేస్తారు మౌంటైన్స్ మీదకి ఎక్కి, కొంతమంది కొండలు ఎక్కుతారు, కొంతమంది ఎవరెస్ట్లు ఎక్కుతారు, మనం చేస్తాం, స్విమ్మింగ్ చేస్తాం, ఇవన్నీ ఫిజికలీ టైరింగ్ యాక్టివిటీసే కదా, బట్ వీ ఎంజాయ్ ఇట్. వై? బికాస్ ఇట్ గివ్స్ అస్ అన్ అడ్రినలిన్ రష్. బేసిక్లీ ఇంటర్నల్గా బాడీ లోపల మాట్లాడుకోవాలంటే ఇట్ గివ్స్ అస్ అన్ అడ్రినలిన్ రష్. మనం ఇలా చేస్తున్నాం, ఆ ఎఫర్ట్ ఎండింగ్కి ఐ ఫీల్ హ్యాపీ కదా, అంతే కదా. ఇప్పుడు నేను 10 కిలోమీటర్లు పరిగెట్టానంటే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ అచీవ్డ్ సంథింగ్ టుడే. సో ఫర్ మీ ఇట్ ఈస్ ద సేమ్. ఇప్పుడు క్యాల్కులేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు పరిగెత్తడం కానీ, ట్రెక్కింగ్ కానీ, లైక్ దట్ స్విమ్మింగ్ కానీ, ఇదంతా ఎక్కువగా మన శరీరానికి సంబంధించి ఉంటుంది. బట్ ఈ క్యాలిక్యులేషన్, ఈ స్పీడ్, ఇదంతా మెదడుకు సంబంధించి ఉంటుంది కదా, దాంట్లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకి యూజువలీ మనము మన బ్రెయిన్ని వీ డోంట్ యూజ్ ఇట్ మచ్. అంటే వీ డూ ఇట్ డిస్క్రీట్ అండి. అంటే ఏంటంటే డిస్క్రీట్ అంటే అర్థం ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి. మనం ఎట్లా ఉంటుందంటే, మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం మన పేస్లో ఆలోచించామంటే ఇవాళ ఇది 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 ఇవి చేస్తాం. సో మనం ఈ మెదడులో ఇట్లాంటి క్యాల్కులేషన్స్ కానీ ఇన్ని విషయాలు ఒకేసారి మేనేజ్ చేయడం కానీ ఇట్స్ అన్ ఆర్ట్. అండ్ ఆ ఆర్ట్ని వన్స్ యూ డెవలప్ ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అది డెవలప్ చేసుకునేంత వరకు కృషి ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ దట్ వే. బట్ స్ట్రెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎంతన్నా అండి, ఇప్పుడు ఎంత క్రికెటర్ అన్నా రోజు మొత్తం క్రికెట్ ఆడదు కదా, అంతే, ఆడకూడదు కూడా. సో దిస్ ఇస్ ఆల్సో సచ్ దట్ అంటిల్ ఇట్ ఈస్ ఫన్, అంటిల్ యూ ఎంజాయ్ ఇట్, యూ డూ ఇట్. ఆఫ్టర్ దాట్ యూ సే ఇప్పుడు నేను రెస్ట్, ఇప్పుడు నేను సినిమా చూసుకుంటాను, ఇంకేం చేయను, అంతే. సో విషయం ఏంటంటే మనం మన బ్రెయిన్ని వాడాం చాలా వాటికి. ఇప్పుడు అందరం నేను ఇది చెప్తాను, మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అని ఉంది, EXPINFI.com అని మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అందులో వీ టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ జిమ్. సో మనం ఎలాగైతే జిమ్కి వెళ్ళి బాడీ ఎత్తుతాం, ఇది ఇట్లా ఫోటో కూడా అదే ఉంటుంది, ఒక మెదడు ఫోటో ఉంటుంది, ఇట్లా కండ ఇట్లా ఎత్తుతూ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ మనం లాస్ట్ టైం మన బ్రెయిన్కి పదును పెట్టింది ఎప్పుడు, పని మీద కాకుండా మన బ్రెయిన్ యాక్చువల్లీ ఒక యాక్టివిటీ మీద మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేసింది ఎప్పుడుంది అని నేను ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరినైనా అడిగినా వీ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఎందుకంటే మనం దాన్ని అసలు ఇట్స్ లైక్ అవర్ బాడీ అండ్ మైండ్ ఆర్ 2 things, మన ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ సెన్స్. దీనికి మనం ట్రైనింగ్ కానీ యాక్టివిటీ కానీ మనకి యాక్చువల్లీ పని ఉన్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ నన్ను ఎవరన్నా రేపు ఇది సబ్మిట్ చేయండి అంటే పని చేస్తాను, మీకు రేపు ఇది ఉంది అంటే చేస్తాను, క్లాస్ ఉంది అంటే వింటాను, సినిమా చూడాలి అంటే చూస్తాను. బట్ నేను నా అంతటి నేనుగా దీన్ని ఎక్సర్సైజ్ చేద్దాము అని మనం ఏమీ చేయం. మనం మన బాడీకి చేయమని చెప్తారు డాక్టర్స్ వెళ్తే, ఏంటంటే మీరు వాకింగ్ అన్నది మీ హార్ట్కి ఎంత మంచిది, వాకింగ్ అన్నది మీ శరీరానికి ఎంత మంచిది, రన్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్, జిమ్కి వెళ్తాం మనం. సో ఐ హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ జిమ్. పెద్దవాళ్ళల్లో, స్టూడెంట్స్లో, చిన్నపిల్లల్లో ఎక్కడైతే డైలీ 10 minutes వెర్ యూ డూ సర్టన్ సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. మీరు దానికి ట్రిక్స్ నేర్చుకోక్కర్లేదు, చిన్నప్పుడు చేసిందే చేస్తున్నాం. బట్ దీనివల్ల యూ విల్ సీ దట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంప్రూవ్స్ ఎక్స్టెన్సివ్లీ. మేము ఈ ప్రోగ్రామ్స్ చాలా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో చేసాము, గ్లోబల్గా కామన్వెల్త్ నేషన్స్, పెద్ద పెద్ద సమిట్స్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్ గ్లోబల్గా, అక్కడ ఐ టాక్ అబౌట్ దిస్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిషన్ అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, లిజనింగ్, అక్యుములేషన్, అండర్స్టాండింగ్, రిప్రొడక్షన్, అన్నీ సో మెనీ థింగ్స్. వీటిని ఆర్టిస్టిక్గా బిల్డ్ చేయడానికి దీన్ని ఒక స్పోర్ట్ లాగా బిల్డ్ చేస్తే ఒక దెబ్బకి 2 పిట్టలు. మ్యాథ్స్ మీద భయం పోతుంది, అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ని కూడా ట్రైన్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థలో మేము ఇప్పటి వరకు చేసేది, మాకు 2-3 కోర్సులు ఉన్నాయండి. వీ హ్యావ్ ఒకటి మ్యాథ్ విజర్డ్ అంటారు, పేరు చెప్తుంది, మ్యాథ్ విజర్డ్ అంటే మ్యాథ్లో ఒక విజర్డ్ లాంటి. ఇంకొకటి టర్న్ ఆన్ ద కంప్యూటర్ ఇన్ యువర్ బ్రెయిన్, మీ మెదడులో ఉన్న కంప్యూటర్ని ఆన్ చేసుకోండి, ఇట్స్ కాల్డ్ దట్. సో ఈ 2 కోర్సుల్లో వీ హ్యావ్ కిడ్స్ 6 to 10 years, 11 to 20 years వాళ్ళకి ఏజ్లో గ్రూప్లో ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ కోర్సెస్ వేర్ చిన్న 10 మంది గ్రూప్స్లో మా ట్రైనర్స్ ట్రైన్ చేస్తారు. EXPINFI.comకి వెళ్తే తెలుస్తుంది అందరికి, అది లింక్ కూడా మీరు ఏమైనా ఉందంటే ఇక్కడ ఉంటుంది. సో ఇది 1 aspect.
ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఈ మ్యాథ్స్ అన్న భయం, అవును. ఇది ఒక గ్లోబల్ నేచర్ అండి. నేను 23 కంట్రీస్ తిరిగానండి ఇప్పటివరకు, నా ఏజ్ కన్నా 2 ఎక్కువ. ఓకే, సో నేను ప్రతి చోట ఐ గో టాక్ అబౌట్ మ్యాథ్స్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అండ్ భయపడకుండా ఉండాలంటే ఎలా, ఈ భయపడకుండా ఉండాలంటే ఎలా అంటే చాలామంది ఏం చెప్తారంటే ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. ప్రాక్టీస్ అన్నది భయం తగ్గించే విషయం కాదండి. ప్రాక్టీస్ కాదు, అసలు అర్థం చేసుకునే మెథడాలజీ మారాలి. మెథడాలజీ ఇప్పుడు ఎట్లా అంటే, నేను నంబర్లు చదువుతున్నాను, నేను ఏదో చెప్తున్నారు స్కూల్లో, ఆల్జెబ్రా అంటున్నారు, ట్రిగ్నోమెట్రీ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. అండ్ నేను రెస్ట్రిక్ట్ క్యాల్కులేషన్స్కి చెప్పట్లేదు, ముందుకు కూడా చెప్తున్నాను నేను. సో దీన్ని నేను నా ఫిజికల్ వరల్డ్లో వాడేది ఎలా అన్నది తెలియకపోతే ఇది నేర్చుకునే దానికి ఒక అర్థం ఉండదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంజనీర్స్, దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ మోర్ దాన్ మన తెలుగు రాష్ట్రాల్లోంచి ఎంతమంది ఇంజనీర్లు వస్తారో అందరికీ తెలుసు. మన ఇంజనీర్స్లో 80% ఆఫ్ ది ఇంజనీర్స్ డు నాట్ నో వై క్యాల్క్యులస్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందని. వాళ్ళు ఇంజనీరింగ్లో 6 కోర్సులు చేస్తారు క్యాల్క్యులస్ మీద. 11th 12thలో 20 చాప్టర్లలో అట్లీస్ట్ 8-9 చాప్టర్స్లో క్యాల్క్యులస్ ఉంటుంది. బట్ వీ స్టిల్ డోంట్ నో ద పర్పస్. సో ఇదేంటంటే ఇది మిస్టేక్ మనుషులది కాదండి. ద మిస్టేక్ ఈజ్ నాట్ ఎనీ వన్స్. వీ హ్యావ్ అ లెర్నింగ్ పాత్వే. మనకి స్కూల్లో చెప్పేటప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను ఎగ్జాంపుల్ ఏంటంటే, లాంగ్వేజ్ భాష నేర్పించేటప్పుడు వ్యాకరణంతో నేర్పించామంటే పిల్లలు తెలుగు కూడా మాట్లాడలేరు, అవ్వదు. మీరు ఒక్కరు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెంచ్ గ్రామర్తో మొదలెట్టండి, వాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకుంటారా? మీరేమన్నా కొన్ని సినిమాలు చూపించండి, అరే బాగుంది కదా ముందుకు వెళ్దామంటే సరే. సో షో ది అప్లికేషన్ ఫస్ట్. సో మా విజన్ మ్యాథ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్నది ఒక ఎట్టెక్ స్టార్టప్ అండి. ఎట్లాగైతే వైట్ హ్యాట్ జూనియర్, బైజూస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, క్లాసులు ఆన్లైన్ చెప్పేవి బట్ విత్ గేమ్స్. సో మేము అన్నది మా సెంట్రల్ థీమ్ చిన్నపిల్లల్ని మ్యాథ్ గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్, ఇన్ మై జర్నీ, నేను అందరూ ఏమనుకుంటారంటే మ్యాథ్స్ చదువుతూ ఉంటాడేమో ఎప్పుడు కూర్చుని మాట్లాడలే. యూజువలీ అదే అండి, మ్యాథమెటిషియన్స్ బాగా మ్యాథ్స్ చేసేవాళ్ళు కూడా దే కెనాట్ బీ వెరీ బిగ్ ఏమంటారు సక్సెస్ఫుల్ పీపుల్ బికాస్ వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఉండవు. సో మీరు ఈ బ్లెండ్ని తీసుకురావాలంటే ఈ గేమ్స్ అవేర్నెస్ ఇది క్రియేట్ చేయాలి. సో మా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ సంస్థలో మ్యాథ్ విజర్డ్, టర్న్ ఆన్ ద కంప్యూటర్ న్యూ కోర్సెస్లోంచి చాలామంది, ఒక మోర్ దాన్ 300 to 400 పీపుల్ ఫ్రమ్ US, thousands of people in India have signed up for courses, and in the span of 3 months, 2 months, 3 times quicker they've become. అండ్ ఇది అబాకస్ మెథడాలజీ కాదు, ఇదేదో మ్యాజిక్ తంత్రం యంత్రం చెప్పింది కాదు. మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ నంబర్స్ అంటే ఫస్ట్ క్లాస్లో ఎలా మొదలవుతుందంటే, ఇది మనం అసలు కౌంటింగ్ ఎందుకు చేస్తాం, అసలు ఎవడికో ఇది మొదలెట్టాలని ఎందుకు అనిపించింది, ఎందుకు స్టోరీ. సో ద స్టోరీ ఈజ్ వాట్ మేక్స్ ఎ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎవరి దగ్గర ఏదో గొర్రెలో బర్రెలో ఏవో ఉన్నాయి, అవి లెక్కెట్టుకుందాం అనుకున్నాడు, ఎందుకంటే ఒకరోజు దొరికింది ఇంకో రోజు కనపడలేదేమో. ఆ లెక్క పెట్టుకుని మొదలు 1 అని రాశాడా, లేదు, చెక్క ముక్కలు పెట్టుకున్నాడు, టాలీ మార్క్స్ అన్నాడు, గోడల మీద రాసుకున్నాడు, బొగ్గుతో గీసుకున్నాడు. అవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్పి మీరు ఇలా చేస్తారా ఇవాళ అని అడిగితే చిచ్చి చేయము, ఎందుకు చేస్తామా అంత కష్టమైంది, మరి ఏం చేస్తారు అని యూ మేక్ దెమ్ రియలైజ్ ద పర్పస్. ద పర్పస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ పర్పస్ మనం కౌంటింగ్ దగ్గర మర్చిపోతాం, చిన్నప్పుడు చేసే ఒక్కసారి చేస్తాం. ఈ పర్పస్ అన్నది ట్రిగ్నోమెట్రీకి చేయాలి, ఆల్జెబ్రాకి చేయాలి, వేరియబుల్స్కి చేయాలి, క్యాల్క్యులస్కి చేయాలి, ఇంజనీరింగ్కి చేయాలి, టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటికీ పునాదులన్నీ ఇవే అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి మర్చిపోకూడదు మనం. అండ్ ఇట్ ఈస్ మోర్ రెలవెంట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ దాన్ ఎక్కడన్నా, ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చే అంత ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ, మన దగ్గర నుంచి వెళ్ళే అన్ని IIT పీపుల్ కానీ అసలు ఎక్కడా లేరు కానీ విని ఎరుగని ప్రదేశం ఇది. సో మనం దీన్ని ఫుల్గా వాడుకోవాలి అంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ పొజిషన్ దట్ మనకి మ్యాథ్స్ అన్నది, గణితం అన్నది ఒక సబ్జెక్ట్ కాదు. భాషని మనం సబ్జెక్ట్ అనుకుంటామండి. తెలుగు అంటే భాష, తెలుగు సంస్కృతి, తెలుగు మనం అది ఆ గణితాన్ని కూడా దాన్ని తీసుకెళ్దాం ఇస్ ది ఆస్పిరేషన్ ఆఫ్ విజన్ మ్యాథ్ ఫౌండేషన్. మేము ఇంత చిన్న వయసులో మీకు ఇంత అంటే మీతో నేను మాట్లాడుతుంటే నేను లోపల చాలా ఆశ్చర్యపోతున్నా, అవాక్ అవుతున్నా అంటారు కదా అలా. ఎందుకంటే ఇంత సర్టన్ చిన్న ఏజ్ 21 yearsలో మీరు చాలా అంత డెప్త్గా ఎలా వెళ్ళగలిగారు నాకు అర్థం కావట్లేదు. సో అంటే ఐ మీన్ ఎందుకు అంటున్నానంటే, తెలుగు అనేది ఒక భాష, తెలుగు అనేది ఒక సంస్కృతి, గణితం కూడా ఒక సంస్కృతి అనే ఒక కొత్త మాటని నేను ఫస్ట్ టైం మీ దగ్గర వింటున్నా. అసలు ఎలా సాధ్యపడింది ఇంత చిన్న వయసులో? సో
అదే అండి, ఐ థింక్ దట్ చాలామంది ఏమంటారంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయి, లైఫ్లో బాగుపడతావు. ఓకే, అది నేను రెండు నమ్మనండి పడవల ప్రయాణం అంటారు. కానీ నాకనిపిస్తుంది ఏంటంటే ఒకటి సరే అండి, మ్యాథ్స్ అన్న స్కిల్ నేను డెవలప్ చేసుకున్నాను, కానీ నేను నా వరల్డ్ రికార్డ్స్ 2016లో బ్రేక్ చేసేసాను, అయిపోయింది అక్కడ అయిపోయింది. 2017 నుంచి 18-19 వరకు ఐ స్పెండ్ 2 to 3 years ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబ్, గవర్నమెంట్ స్కూల్లో 50-100 గవర్నమెంట్ స్కూల్లో సెషన్స్ చేస్తూ చిన్న ఇప్పుడు ఎట్లా అంటే అండి, నేను 2017లో నేను నంబర్ మీరు చెప్తున్నాను, నేను ఐ వెంట్ టు అ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, నేను వాళ్ళకి ఇది నేర్పిస్తాను అనుకుంటూ వెళ్తే స్కూల్లో మేము వెళ్ళిన స్కూల్లో ఇది ఒక మారుమూల గ్రామంలో పిల్లల 10th క్లాస్ పిల్లలకి మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ని రిపీట్ చేయడం అని తెలియదు. 7 into 5 తెలుసు, 35 అని, కానీ 7 + 7 + 7 + 7 + 7ని 7 into 5 అంటారని తెలియదు. సో ఇది నాలెడ్జా కాదు. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ నా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్ ఇది ఏదైతే ఉందండి, ఎట్లా అంటే అండి, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ నా జర్నీ మ్యాథ్స్లో ఉన్నది ఎంత బ్యూటిఫుల్గా నడిచింది. దీన్ని కొన్ని కోట్ల మందిలో రెప్లికేట్ చేయాలి. బికాస్ ఈ భయం అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మనకు అనిపించకపోవచ్చు బయట, కానీ మ్యాథ్ ఫోబియా అంటే నాకు భయం, నేను దాక్కుంటాను మంచం కిందకి వెళ్ళి. 3 out of every 4 people, 4లో 3కి ఇండియాలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు బాటమ్ నుంచి 5th 6th ర్యాంక్స్లో ఉన్నాయి న్యూమరసీ లెవెల్స్లో ఇండియాలో. మనకన్నా పైన ఉంది బిహార్, మనకన్నా పైన ఉన్నాయి వేరేవన్నీ, చాలా స్టేట్స్ మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేయరేమో అని, వాళ్ళు దే ఆర్ బెటర్. సో మనము ఏంటంటే వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ మనకి అర్థమైన విషయాలు చాలా తక్కువ. అండ్ నాకు కూడా తెలియలేదు, నేను 2016 వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆ టైంలో నేను నా చుక్కా రామయ్య గారి దగ్గర చదువుతున్నప్పుడు ఐ స్టార్టెడ్ పబ్లిక్ స్పీకింగ్. సో నేను పెద్ద స్టార్టప్ కాన్క్లేవ్స్లో ఐ యూస్ టు టెల్ బిజినెస్ పీపుల్ మ్యాథమెటికల్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మీ బిజినెస్లో మీరు మ్యాథ్ ఎలా వాడుకోవచ్చు, ప్రాపర్గా వాడుకోవడం ఎట్లా, మెంటల్ స్కిల్ ఎబిలిటీ బిల్డింగ్ ఆంటర్ప్రినర్స్కి ఎలా ఇంపార్టెంట్. సో ఇలాంటి థీమ్స్లో వెళ్ళి ఆఫ్టర్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నాకు అర్థమైన విషయాలు రెండే అండి. మ్యాథ్స్ ఫోబియా ఉంది, అది ఉండడం కూడా జస్టిఫైడ్ ఉంది. ఎందుకు ఉంది, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి సంస్కృతి లేదు, దీనిలో కల్చర్ లేదు. ఆ మ్యాథ్ కల్చర్ లేనన్ని రోజులు దిస్ విల్ నాట్ చేంజ్. మన గవర్నమెంట్ వాళ్ళు మీరు ఒక 50 కొత్త పుస్తకాలు పట్టుకొచ్చినా దిస్ వోంట్ చేంజ్. మీరు ఒక 100 మంది టీచర్లను చేంజ్ చేసినా ఇట్ వోంట్ చేంజ్. మనకి మీరు మ్యాథ్స్ చదువుకుంటే బాగుపడతారు అని చెప్పి ప్రతి పేరెంట్ ఇస్ రాంగ్. ఎందుకంటే మీరు పిల్లల్లో భయం పెడుతున్నారు. ఫస్ట్ మీరు చిన్నప్పుడు చూపించి నేను నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి అని 5 నీకు 2 కావాలా అని చెప్పి నేను 3 ఇచ్చాను అనుకోండి, లేదా 1 ఇచ్చాను అనుకోండి, ఏది ఇంకోటి ఏదో అడుగుతారు. దాట్ ఈస్ వాట్ ఈస్ ది ఇన్స్టింక్ట్ ఆఫ్ మ్యాథ్. చిన్న పిల్లాడిని మీరు వెళ్ళి ఒక పెద్ద రూమ్లో 6 నెలల పిల్లల్ని తీసుకోండి అండి, మీ దగ్గర ఎవరి దగ్గర చూస్తున్న వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే రూమ్ మధ్యలో పెట్టి వాళ్ళని అక్కడ ఒక 5 చాక్లెట్లు, ఇక్కడ ఒక 2 చాక్లెట్లు పెట్టండి, పిల్లాడు ఎటు వెళ్తాడు? 5 చాక్లెట్లు. ఎందుకు? పిల్లాడికి 5 greater than 2 తెలుసు. చిన్న పిల్లలకి పుట్టినప్పటి నుంచి మ్యాథ్స్ అనేది ఇంట్యూటివ్గా అండర్స్టాండ్ అవుతుంది. వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఒక సెలబ్రేషన్ లాగా లెర్న్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే నేను స్కూల్లో ఇవాళ స్టార్ట్ చేసి హాకీ కంపల్సరీ, ప్రతివాడు హాకీ ఆడాలి, హాకీకి నేను డైలీ 3 టెస్టులు పెడతాను, 3 టెస్టులో మీకు under 1 మార్క్ వచ్చిందంటే హాకీ నీకు రాదా, నువ్వెందుకు అసలు ఇంకా పనికొస్తావు, నువ్వెందుకు అని చెప్పి నేను స్కూల్ నుంచి తీసేయడం, నిన్ను డిమోట్ చేయడం, ఇలాంటి విషయాలు చేస్తే ఇంకా ప్రతి వాళ్ళు హాకీ అంటే నాకు భయం అని పరిగెడతారట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ కల్చర్ని చేంజ్ చేయాలంటే వన్ థింగ్ విచ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్, నా వరల్డ్ కప్స్ 2016లో అయినాయి, 14లో అయినాయి, అవి అయినాయి. తర్వాత ఐ యూస్ టు డూ గ్లోబల్ టాక్స్, నేను ఐ డిడ్ షోస్ అక్రాస్ 20 countries, అన్నీ అయిన తర్వాత వెరీ రీసెంట్లీ 2020లో ఒలింపిక్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో, ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ కూడా హ్యాపెన్స్ ఇన్ బ్రిటన్ ఎవ్రీ 1 year. మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్, మైండ్ స్పోర్ట్స్ అంటే ఏంటి? మెదడుతో ఆడే స్పోర్ట్స్, చెస్, ఓకే, బ్యాక్ గ్యామన్, పోకర్, మీకు ఇంకేముంటాయి, సుడోకు, స్పీడ్ క్యాల్కులేషన్, మెమరీ ఉంటాయి. సో మీకు చెస్ అయితే తెలిసే ఉంటుంది అందరికీ, మ్యాగ్నస్ కార్ల్సన్, మన విశ్వనాథన్ ఆనంద్ గారు తెలుసు, మనం విన్నాం, కోనేరు హంపి మన వాళ్ళు విన్నాం. సో విశ్వనాథ్ ఆనంద్ గారు మన చెస్కి ఏం చేశారో, పుల్లల గోపీచంద్ గారు ఇండియాకి బ్యాడ్మింటన్ ఏం చేశారో, దాట్స్ వాట్ ఐ అస్పైర్ టు డూ ఫర్ మ్యాథ్స్.
ఒక స్పోర్ట్ లాగా డెవలప్ చేయడం. సో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో దీన్ని యూకేలో అవుతుంది, ఈసారి డిజిటల్గా అయింది, వర్చువల్ ఇదైంది, దర్స్ లాట్ ఆఫ్ చెక్ పాయింట్స్ అవి ఇవి పెట్టుకుని. సో 30 people వర్ ఇన్వైటెడ్ ఇన్ ద వరల్డ్, అండ్ ఇందులో కూడా చాలా 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 పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ ఆఫ్టర్ 2 rounds I won with a huge margin the Olympic gold medal win. And last 2-3 ఏళ్లలో I did not take in part in any competition. 2-3 ఏళ్లలో because I was working on government schools, ఈ ఎడ్యుకేషన్ బిల్డింగ్, నేను నిజంగా అర్థం చేసుకుందాం ఏంటి గణితంలో నిజమైన అంతర్భావం ఏంటి దీనిలో అని తెలుసుకుందాం అనుకున్న ఈ జర్నీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఢిల్లీలో మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ చేశాను నేను. సో అక్కడ ఐ వాస్ లెర్నింగ్ ఫ్రమ్ అక్రాస్ ద ఇండియా. మన తెలుగు వాళ్ళే కాదు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, పంజాబ్లో ఏమవుతుంది, ఉత్తరాఖండ్లో ఏమవుతుంది, మన నార్త్ ఈస్ట్లో ఏమవుతుంది, నేపాల్లో ఏమవుతుంది, బంగ్లాదేశ్లో ఏమవుతుంది, వి డిడ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో రకరకాల కంట్రీస్లో మీలాగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీకు కనెక్టివిటీ ఉంటుందా అప్పుడప్పుడు? ఫోన్లో మాట్లాడడం, తను ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అన్నది జరుగుతూ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. ఒక విషయం ఏంటంటే ఇది కూడా యాజ్ ఐ సెడ్ ఇట్స్ నాట్ అ హ్యూజ్ ఫీల్డ్ రైట్ నౌ, అట్లీస్ట్ గ్లోబలీ ఇట్ ఇస్, ఇండియాలో కాదు. బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ టెల్ దట్. ఫర్ ఇన్స్టెన్స్ నా ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ అయినప్పటి నుంచి అయితే ఐ హావ్ బీన్ talking to hundreds of people across the globe. I mentor a couple of teams from Egypt. నాకు కొంతమంది UAEలో I train on further ఇట్లాంటి ఛాంపియన్షిప్స్లో ఎట్లాగా వెళ్ళాలి అడుగుతారు. that's what I help them in, which is ఈ కాంపిటీషన్స్లో మీరు పైకి వచ్చేది అలా. బికాస్ నాది ఏంటంటే అండి, ఈ కాంపిటీషనల్ జర్నీ I won, I have the gold medal, I am the best in the world, clarity ఉంది. Now for me the time has come that my Vision Math Foundation, Exploring Infinities తో లైవ్ క్లాసెస్, అండ్ Exploring Infinities అన్నది ఇట్స్ అ కమర్షియల్ ఎడ్టెక్ కంపెనీ అండి. అంటే వీ డూ క్లాసెస్ విత్ అ ఫీ, విత్ దేర్ ఆర్ నేను కానీ నేను ట్రైనర్స్ కానీ 10 మందికి అట్లాంటి వాళ్ళకి చూస్తాం, అండ్ దే డూ ఎక్సెప్షనలీ వెల్. విజన్ మ్యాథ్ ఫౌండేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్స్కి పరిమితం చేస్తూ వీ హ్యావ్ లాంచ్డ్ ప్రోగ్రామ్స్. గణిత్ భారత్ దట్స్ ద మిషన్ కాల్డ్. గణిత్ భారత్ అంటే ఇండియాలో ఉన్న న్యూమరసీ స్కిల్ని పెంచాలి, మ్యాథ్ ఫోబియాని ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక చిన్నపిల్లల్లో మీరు చాలామంది చెప్తారు, మనకి లాస్ట్ 20 ఏళ్లలో 30 ఏళ్లలో భారతదేశం దేనిలో అయినా సక్సెస్ఫుల్గా ఉంది అంటే ఎందులో సక్సెస్ఫుల్ ఉందంటే లాంగ్వేజ్, భాష రాయడము, మాట్లాడటము, చదవడం అన్న దాని మీద కంట్రీ హాస్ టేకెన్ సో మెనీ ఇనిషియేటివ్స్. మాతృభాషల్ని ప్రమోట్ చేస్తూ అవి చేస్తూ వీఆర్ సక్సెస్ఫుల్. We have a lot more to go, but we are successful. Numeracyలో last 25 yearsగా we have seen 1% improvement. అంతే 1%, which is not a lot. And with my Olympic gold medal success, నా తర్వాత నేను ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు I got BBC వాళ్ళు నా మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆఫ్టర్ దట్ I got tweets from across the country. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, BBC రేడియో షోలు అయ్యాయి, వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేశారు, అందరూ వీళ్ళు ఫోన్ చేసి ఏంటంటే కంగ్రాచులేటింగ్ యూ ఆన్ ది ఒలింపిక్ మెడల్ ఫర్ మ్యాథ్స్. ఓకే, వాళ్ళు కంగ్రాచులేటెడ్ చేశారు, బాగానే ఉంది. మీకు మీ పరంగా మీరు ఇంత కృషి చేస్తున్నారు, మీరు ఒలింపిక్ గోల్డ్ అన్నారు, వరల్డ్ రికార్డ్ అన్నారు, మీకు ప్రభుత్వ పరంగా ఏమన్నా మీకు అవకాశాలు కానీ వాళ్ళ తాలూకు మీకు ఏదన్నా ఆర్థిక పరంగా మీరు ఎక్కడికైనా ప్రభుత్వ పరంగా మీకు ఏమన్నా అందుబాటు? సో ఒక విషయం ఏంటంటే 2 ఆన్సర్లు అండి దీనికి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ హ్యావ్ రెస్పాండెడ్. ఓకే, నంబర్ 2 ఏంటంటే ప్రభుత్వంకి ఏదైతే ఉందో వాళ్ళ టేక్ ఆన్ పాపులర్ కల్చర్ ఇస్ డిఫరెంట్. అండ్ నేను వాళ్ళని బ్లేమ్ కూడా చేయను ఇందులో, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నేను గెలిచాను ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఐ గాట్ కంగ్రాచులేషన్స్, మనం ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టాం. నౌ ద థింగ్ ఇస్ నేను అంటుంది దీన్ని స్పోర్ట్లా ప్రమోట్ చేద్దామని. ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వెళ్ళాలా, స్పోర్ట్స్ మినిస్ట్రీకి వెళ్ళాలా, దర్ క్వశ్చన్స్ రైట్. సాధారణంగా ఎవరైనా ఇలాంటి దాంట్లో కాస్త ప్రతిభావంతులుగా ఉన్న వాళ్లకు ఆయా సాంస్కృతిక సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మంచి పురస్కారాలు కావచ్చు, బిరుదులు కావచ్చు, లైక్ దట్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా ఒక చిన్నది మనకు వస్తే బాగుంటుంది కదా అన్న భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కదా, అలాంటిది మీకు ఏమన్నా ఉందా? సో ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఐ వాజ్ అవార్డెడ్ ది ఇండియాస్ యూత్ ఐకాన్. నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ మీ ది ఇండియాస్ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్. ఆ అవార్డు వచ్చింది. And I think they are responding to the projects which we want to do. మా విజన్ మ్యాథ్ ఫౌండేషన్ గణిత్ భారత్ ఏదైతే ఉందో, గణిత తెలంగాణ అనుకోండి, లేదా మనం ఏదైతే 2-3 ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఐ హావ్ బీన్ గెటింగ్ సమ్ కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ ఇది. నౌ at the end of the day, is it celebrated as much as an Olympic gold medal in badminton? No.
అది మన అర్థం అంటే యాక్సెప్ట్ చేయాలి కూడా అది. అండ్ ఐ డోంట్ రియలీ కంప్లైన్ బికాస్ ప్రభుత్వానికి దే హ్యావ్ దర్ లిమిటేషన్స్ అండి. అంటే ఇన్ వాట్ సెన్స్ అంటే ఇనిషియలీ ఐ యూస్ టు ఆల్సో థింక్ ఫర్ ఇన్స్టెన్స్ 3 ఏళ్ల క్రితం అంటే ఐ యూస్ టు బీ లైక్ అరే ఇంత చేస్తున్నాం మనము ఏంటి ఇది ఐడెంటిఫికేషన్ అండ్ గవర్నమెంట్ నుంచి. ఫర్ ఇన్స్టెన్స్ నేను మెంటల్ క్యాల్కులేషన్ వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు 2016లో ఐ ఆల్రెడీ హ్యాడ్ వరల్డ్ రికార్డ్స్. శకుంతలా దేవి గారి రికార్డ్ని నేను అప్పుడే బ్రేక్ చేశాను, ఇప్పుడు కాదు, అది అప్పుడు. సో దాని తర్వాత కూడా 2016 వరల్డ్ కప్కి వెళ్ళడానికి ఐ డెంట్ గెట్ ఎ గవర్నమెంట్ స్పాన్సర్షిప్, రైట్? అండ్ 2016కి వెళ్ళినప్పుడు ఐ ఫండెడ్ మై సెల్ఫ్ బికాస్ నేను ఒక ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ ఎండోర్స్ చేయదలుచుకోలేదు. సో ఇన్ దాట్ వే ఎస్, బట్ ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఫర్ మీ. సి ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ break world records, then I can always get these things also done. CSR activities have been doing great. A lot of ఏమంటారు కార్పొరేట్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండియా బయట అనుకున్నాం అనుకోండి, ఎక్సెప్షనల్ అమౌంట్ ఆఫ్ కవరేజ్ నాకైతే. ఇన్ఫ్యాక్ట్ ఐ హవ్ రీసెంట్లీ అడ్రెస్డ్ ద కామన్వెల్త్ నేషన్స్. కామన్వెల్త్ అంటే బ్రిటిష్, యూకే బ్రిటిష్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్స్ ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ ది ఈవెంట్ వేర్ ఐ వాజ్ అడ్రెసింగ్. నేను మాట్లాడుతున్నప్పుడు షీ ఆల్సో లిసన్ టు ఇట్ అండ్ టోల్డ్ ద రివ్యూ ఆన్ వాట్ ఇట్ ఇస్. ఇది ఇండియాలో అవ్వలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్ బికాస్ వాళ్ళకి ది అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. మనకి ఇంకా టైం పడుతుంది. ఇట్ ఈస్ సమ్ టైమ్. బట్ అంటిల్ దెన్ కూడా నేను కూర్చుని అరే వస్తే బాగుండు అని కాకుండా యూ డూ యువర్ బిట్. ఐ మీన్ మా గణిత్ భారత్ విచ్ ఇస్ విజన్ మ్యాథ్ ఫౌండేషన్లో మై టార్గెట్ ఇస్ దట్ ఇన్ ద నెక్స్ట్ 3 years వీ ఇంపాక్ట్ 1 crore children.